రాజేష్తో పాటు అందులో పాల్గొన్న వాళ్ళను చిత్రహింసలు పెట్టడంలో సురేష్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు. సురేష్ రెడ్డిని ఏరుకోరేసుకున్నది పద్మావతి రెడ్డి. ఈ కేసులో అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన బొల్లం మల్లయ్యకు సంబంధించిన ఆఫీసులో పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అసలు రాజేష్కు సంబంధం లేదు ఈ కేసు. వాళ్ళ మీద పెట్టాల్సిన టార్చరు, వాళ్ళ గురించి బొల్లం మల్లయ్య పేరు ఏదైనా బయటపడుతుందని చెప్పిన టార్చరు రాజేష్ బలి కావడానికి దారితీసింది. అట్లాంటప్పుడు ఇప్పుడు సురేష్ రెడ్డిని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత నెట్టబడ్డది. సురేష్ రెడ్డికి చెప్పి చేయించినట్టుగానే కనిపిస్తున్నది. కాబట్టి సురేష్ రెడ్డిని కాపాడడానికి ఇప్పుడు పద్మావతి రెడ్డి ప్రయత్నం చేస్తున్నది. పద్మావతి రెడ్డి చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సురేష్ రెడ్డిని కాపాడడంలో ఎస్పీని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఎస్పీని ఉపయోగించుకుంటున్నారు కాబట్టిగానే ఎస్పీ ద్వారా కూడా తప్పులు చేపిస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ తప్పులు చేసినట్టే కదా. ఈ హైకోర్టుకు చూపెట్టిన కౌంటర్ ఫైల్లో అసలు రాజేష్కి సంబంధం లేని ఫైల్ ఎట్లొస్తుంది, ఇందులోకి ఎట్లొస్తుంది? కౌంటర్ ఫైల్లో 63వ పేజీలో ఇది ఒక మర్డర్ కేసుకు సంబంధించిన అంశానికి సాక్షులను ఇలా తీసుకొస్తారు, ఒక గైనకాలజీకి సంబంధించిన అంశాన్ని కూడా ఇలా తీసుకొస్తారు. ట్రీట్మెంట్ వేరు, జరిగింది వేరు. అంటే దీన్ని బట్టి చూస్తే తప్పుల మీద తప్పులు చేయడానికి కారణం ఏంటంటే తప్పించుకోవడానికి అనుకుంటున్నారు, కానీ మరిన్ని తప్పులు చేస్తూ వాళ్ళు దొరికిపోతుంటారు అనేసి కూడా గుర్తు చేస్తున్నారు. ఆయనకు లేని వ్యాధులను అంటగడుతూ రాయించింది ఎవరు అని కూడా అడిగాం. ఎందుకంటే హిస్టరీలో లేదనే విషయం కోర్టు ద్వారా రుజువైంది. అంతకుముందు ఆయన స్మోకర్ అని లేదా తాగుడు అని డయాబెటీస్ లేదని చెప్పి సూర్యాపేట డాక్టర్లు, అదే సమయంలో హుజూర్నగర్ డాక్టర్లు దుర్హించారు. మరి ఇక్కడ ఆయన కోమలో ఉన్న పరిస్థితి, ఇక్కడ ఆయన చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడ ఉన్నాడు, ఆక్సిజన్ మీద ఉన్నాడు. సపోర్టర్స్ వచ్చి రాయించిండ్రు అంటుండ్రు. సపోర్టర్స్ ఎవరు వచ్చిండ్రు? ఎస్కాటే వస్తుంది. ఆ ఎస్కాటు ఎవరు వచ్చిండ్రు? కోదాడ, హుజూర్నగర్, చెలుకూరుకు సంబంధించిన పోలీసులే వచ్చినట్టుగా ఉన్నది. అంటే లేని జబ్బులను ఇక్కడ రాయించింది ఎవరంటే పోలీసులే రాయించారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఇక్కడ వీడియోగ్రాఫర్ని పెట్టి వీడియో తీయించాలి. ఈయన ఎక్కడి నుండి తీసుకొచ్చినట్టు నేను అడిగాను, ఫోన్లో అడిగాను. అసలు మేజిస్ట్రేట్గా మీకే అధికారం ఉన్నది కదా, వీడియో తీయించే అధికారం మేమే చేయించాలన్నాడు. మరి ఎవరితో చేయించామంటే నాకు గుర్తు లేదు అన్నాడు. ఎవరు చేయించారంటే పోలీసు వాళ్ళు అట్లా చేపిస్తారు అన్నాడు. పోలీసు వాళ్ళు చేయించేది కాదు కదా, ఇది పోలీసు వాళ్ళు చేయించేది కాదు కదా. ఒకవేళ పోలీసు వాళ్ళు చేయించారనుకో, ఈ గాంధీ ఆసుపత్రి ప్రాంగణం సంబంధించిన పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఇన్వాల్వ్ కావాలి. మాకు సంబంధం లేదని ఇక్కడ పోలీస్ యంత్రాంగం పెద్దలు సిఐ గారు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. ముషీరాబాద్ పరిధిలో ఇది వచ్చిందని చెప్తున్నారు ఎంఆర్ఓ. మరి ముషీరాబాద్ పరిధిలో, సికింద్రాబాద్ పరిధిలో వీడియోగ్రాఫర్ని తీసుకొని చేయించాలి. కోదాడు నుంచి రామకృష్ణారెడ్డి ఎట్లా వస్తాడు అంటే ఇంట్లో ముందే సిఐ రావడం వల్ల కర్లా రాజేష్ చనిపోతాడనే విషయం తెలిసే లేని అనారోగ్య సమస్యలు ఇక్కడ రాయించిపోయారు. నంబర్ 1 చనిపోయిన తర్వాత దీన్ని మొత్తం కనుమరుగు చేయడానికి జరిగిన ప్రయత్నంలో వాళ్ళు ఇష్టమున్న వ్యక్తితోటి చేయించుకున్నారు. అదే సమయంలో రికార్డు కూడా వాళ్ళ ఇష్టమున్న వ్యక్తిని తీసుకొచ్చి చేయించుకున్నారు. దీంట్లో భాగస్వామ్యం ఎవరైనట్టు ఇక్కడ ఎంఆర్ఓ కూడా అయినట్టే కదా. అంటే ఇప్పుడు డాక్టర్లది ఉన్నది ఇక్కడ పొరపాటు, పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నారు అనడానికి ఇది సాక్ష్యంగా నిలబడ్డది. వీళ్ళకి ఏ హిస్టరీ తీసుకోవాలా? సూర్యాపేట నుండి వచ్చింది కదా ఇక్కడికి, సూర్యాపేట ఆసుపత్రి వైద్యులు చెప్పి పంపిండు కదా ఇక్కడ రికార్డు పరంగా. అది కదా చూసుకోవాల్సింది. లేదా హుజూర్నగర్ డాక్టర్ పంపిండు కదా ఇక్కడ రిపోర్టు, అది కదా చూపించుకోవాల్సింది. అది చూడలేదు కదా, మళ్ళీ కొత్తగా రాయించుకున్నారు కదా. అంటే పోలీసు వాళ్ళు చెప్పినట్టే డాక్టర్లు విన్నారు, పోలీసు వాళ్ళు చెప్పినట్టుగానే ఎంఆర్ఓ విన్నాడు, పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా పై అధికారులు ఇప్పుడు వింటున్నారు. తప్పని కృష్ణమాదిగా మాట్లాడు తప్పని చెప్పడానికి ఒక ఎస్పీ చేయలేకపోతున్నాడు, ఒక అడిషనల్ డీజీపీ చేయలేకపోతున్నాడు, ఒక ఐజీ చేయలేకపోతున్నాడు, ఒక డిఎస్పీలు చేయలేకపోతున్నారు, లేదా ఒక సిఐ ఎస్ఐలు చేయలేకపోతున్నారు. ఇంతవరకు 2 నెలలు దగ్గరకు వస్తుంది ఆయన చనిపోయి. ఇవాళ ఎన్నో తారీఖు? 12. 16 తారీఖు నాడు, నవంబర్ 16 తారీఖు చనిపోయినారు, జనవరి 16 నాడు. అంటే 56 రోజులు గడిచింది కదా. 56 రోజులుగా ఇది రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఒక్కరోజు దీని గురించి ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? ప్రెస్ ముందుకు ఎందుకు రావట్లేదు? భయం ఎందుకు పడుతున్నారు? భయం ఎందుకు పడుతున్నారు? డీజీపీ ఎందుకు ప్రెస్ ముందుకు రావట్లేదు? అడిషనల్ డీజీ ఎందుకు రావట్లేదు? సూర్యాపేట ఎస్పీ ఎందుకు రావట్లేదు? కోదాడ డిఎస్పీ ఎందుకు రావట్లేదు? సిఐఎస్ఐలు ఎందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? అది చెప్పాలి ముందు. మేము ఆధారాలు చెప్తున్నాం. మా ఆధారాలు కావనుకుంటే మీ రిపోర్టే కదా. లేని అనారోగ్య సమస్యలు రాయించింది మీరే కదా. ఇక్కడ తీసుకోవాల్సిన వీడియోగ్రాఫర్ను కోదాడు నుండి తీసుకొచ్చింది మీరే కదా. ఇవన్నీ ఆధారాలు కనిపిస్తున్నాయి కదా. మేము చెప్తున్నాం తమ్ముడు, మేము తప్పుడు ప్రచారం చేస్తే పోలీసు వాళ్ళ మీద ఈ 30 ఏళ్లలో
ఏనాడు పోలీసులు ఎంఆర్పిఎస్ మధ్యలో విభేదాలు ఘర్షణ ఏనాడు మేము తెచ్చుకోలే. కానీ ఒక అమాయకుణ్ణి అక్రమ నిర్బంధంలో పెట్టి చిత్రహింసలు పెట్టి చనిపోవడానికి దారితీసింది. ఎందుకు వదులుతాం మేము?